ఇది తెలంగాణ చీకటి పేపరు. దీంట్లో ఏముండవు, చీకటి వార్తలే ఉంటాయి. చీకటి వార్తలే. ఇది కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి రాస్తున్నారు వార్తలు. బరువు తగ్గనున్న స్కూల్ బుక్స్, పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రతి క్లాస్ కు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు తగ్గే అవకాశం. ప్రభుత్వం పైన తగ్గనున్న 50 కోట్ల భారం. అంటే ప్రభుత్వం మీద భారం పడ్డదని తగ్గించిందా, లేకపోతే పిల్లలకు భారం పడుతుంది, పిల్లలు మోయలేకపోతాననే ఆలోచనతో తగ్గించిందా? ఈ వార్తను చూస్తే మీ మీద భారం పడుతుందని, ప్రభుత్వం మీద భారం పడుతుందని తగ్గించింది. 5,000 కోట్లు కొడంగల్కు తీసుకపోగా మరి 5,000 కోట్లు ప్రభుత్వ బడుల మీద ఎందుకు ఖర్చు పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆలోచించవలసింది ప్రభుత్వ విద్యా విషయంలో ప్రభుత్వం మీద భారం పడుతుంది అనేది మీరు ఆలోచించొద్దు. ఒక 25% బడ్జెట్ని విద్య కోసమే, విద్య కోసం, వైద్యం కోసం ఒక 50% బడ్జెట్ని వినియోగించాలి మీరు. అప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా విజ్ఞానవంతంగా తయారవుతుంది. పిల్లల మీద భారం పడుతుందని తగ్గియలే, రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుందని తగ్గిస్తానట. ఎంత దుర్మార్గులే వీళ్ళు. 1వ తరగతి పిల్లగాడికి బండి పుస్తకాలు ఎత్తాడు, వాడు అప్పుడే కథం ఇట్లా గాడిదిలాగా మెడలు వాంచి పోతా అంటాడు. ఆ విధానాన్ని మారుర్రి. బండెడు బుక్కులు కాదు, ఎల్కేజీ పిల్లగాని నుండి 5వ తరగతి పిల్లగాని వరకు అసలు వాడు బుక్ అవసరం లేకుండా ఉండాలి స్కూల్లో. ఏమన్నా ఉంటే మళ్ళీ స్కూల్కి పోతే తప్పించి వాడు ఇంటికాడ వాడు బాల్యాన్ని ఆస్వాదించాలి. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే వాడు ఉద్యోగస్తులు అయ్యేదాకా వాని మీద చదువు ఒత్తిడే ఉంటే వానికి విజ్ఞానం ఎక్కడ పెరుగుతుందా? పుస్తకాలనే వాడు పురుగు అవుతాడు. కానీ పుస్తకాలల్లా మన చదువు ఏంటిది? అవగాహన, ఒక విజ్ఞానం కోసం. దీన్ని ఏం చేస్తాను? ఒక ఒత్తిడిగా మారుస్తాను. ఈ ఒత్తిడిగా మార్చడం వల్ల ఏం జరుగుతుంది? పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాను. నారాయణ కాలేజీలో కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజీలలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు జరుగుతాయి. ఇట్లా చిన్నతనంలోనే వీళ్ళ పసిప్రాయాన్ని ఆస్వాదించలేని స్థితికి చదువులను తెచ్చిండ్రు ప్రభుత్వాలు. బండెడు బుక్కులు, ఇంతింత పెద్ద బ్యాగులు. ఈ బ్యాగుల బరువు ఎంత మంచి ఆలోచన చేసిండ్రు అనుకున్నాం ఫస్ట్ ఇక్కడ చదివితే. బరువు దగ్గనున్న స్కూల్ బుక్స్, పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రతి క్లాస్ కు 800 గ్రాముల నుంచి కేజీ వరకు తగ్గే అవకాశం. ప్రభుత్వం పైన తగ్గనున్న 50 కోట్ల భారం. ప్రభుత్వం మీద భారం పడుతుందని తగ్గిస్తాను తప్పించి పిల్లల మీద భారం పడి వాళ్ళు మానసికంగా ఒత్తిడి పెరుగుతుందనేది తగ్గియలే. దుర్మార్గం. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రభుత్వాలను నడిపిస్తారా? ముందు విద్యా వ్యవస్థను సరి చేయరు. విద్యా వ్యవస్థ పాడైందన్నారుగా 10 సంవత్సరాల, ఏం మెరుగు చేస్తారో చేయరు. 2,500 గ్రామాలల్లా ఇప్పటి వరకు కూడా స్కూళ్ళు లేవాట, ప్రాథమిక పాఠశాలలు లేవాట. మరి అది చూడు.